హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బ్రైడల్ బ్లెండ్ ఆయిల్ యూజ్ చేసి కలర్ వచ్చే మెహందీ అంటే స్టెయిన్ వచ్చే మెహందీ ఎలా మిక్స్ చేయాలి అనేది చూడబోతున్నారు. మన దగ్గర తీసుకున్న హెన్నా బ్రైడల్ బ్లెండ్ ఆయిల్ ఉంటే అది ఇలా మిక్స్ చేసి మీరు చూడండి. ఫస్ట్ ఇలాంటి ఒక వేయింగ్ మిషన్ తీసుకోండి. వేయింగ్ మిషన్ లో ఆన్ చేయండి. ఫస్ట్ ఆన్ చేసిన వెంటనే మీరు బౌల్ పెట్టారు అంటే బౌల్ వెయిట్ ఇందులో మారుతుంది అనమాట. ఇలా మారినప్పుడు టైర్ నొక్కియండి. అప్పుడు మళ్ళీ 0 వచ్చేస్తది. ఇప్పుడు నేను 50 గ్రామ్స్‌కి మీకు నేను చూపించబోతున్నాను. సో, 50 గ్రామ్స్ హెన్నా పౌడర్ తీసుకోండి. సో, మీరు హెన్నా పౌడర్ చూడండి ఎంత గ్రీన్ కలర్‌లో ఉందో. ఇది మనకి 5 ఫిల్టర్ హెన్నా పౌడర్. ఇప్పుడు 23 గ్రామ్స్ వేస్తున్నాను. ఇంకా మిగతా పౌడర్ వేస్తున్నానండి. 50 గ్రామ్స్‌కి మనం మిక్స్ చేస్తున్నాం. సేమ్ ఆల్రెడీ మీరు ప్రాక్టికల్ మెహందీ ఎలా మిక్స్ చేయాలి అనేసి చూస్తున్నారంటే మించి ఆ మెథడ్‌లోనే వస్తదండి. సో, ఇప్పుడు 50 గ్రామ్స్ హెన్నా పౌడర్ వేసిన తర్వాత మీరు ఎయిర్ లాక్ ఉంటుంది కదా! దాంతోటి ప్యాక్‌నయితే కవర్ చేసి ఉంచండి. ఇప్పుడు కరెక్ట్‌గా చూడండి 50 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు దీనిపై సో, 50 గ్రామ్స్ హెన్నా పౌడర్‌కి 10 గ్రామ్స్ మీరు షుగర్ అయితే వేయండి. ఇది ఇది தெரியுதுங்களா? சிவடுங்க அதுக்கு மேல தெரிய மாட்டேங்குது அந்த அளவுக்கு. సో, ఇలా కరెక్ట్‌గా 10 గ్రామ్స్ మీరు షుగర్ వేసుకోండి. ఒక 2, 3 గ్రామ్స్ ఎక్కువైనా, తక్కువైనా మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. ఇలా చూడండి కరెక్ట్‌గా మీకు ఇలా ఉంటది. అయ్యో! ఓడిటే இருக்கா? సో, ఇప్పుడు ఈ బౌల్‌లో సేమ్ ఇంతకు ముందు మీకు చెప్పాను చూడండి ఎలా మిక్సింగ్ చేయాలి అనేసి. అలాగే ఫస్ట్ వాటర్ వేసి కొంచెం కొంచెం మీరు మిక్స్ చేయండి. కొంచెం వాటర్ వేసి మిక్స్ అయితే బాగా స్పాచులాతో చేయండి. మీరు ఎక్కువ హెన్నా పౌడర్ చేస్తూ ఉండగా కొంచెం మనకి హ్యాండ్స్ పెయిన్ అయితే వస్తూ ఉంటదనమాట. సో, నేను ఇంత నీళ్ళు వేస్తున్నానని మీరు వేయకండి. మీరు కొద్దిగా వేసి చూసుకోండి. ఇది నాకు ఆల్రెడీ అలవాటయింది కాబట్టి ఎంత వాటర్ పడుతుంది అనేసి తెలుస్తది. సో, ఇలా బాగా మిక్స్ చేయండి హెన్నాని. హెన్నా, షుగర్ 2 బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేయాలండి. మనం మీకు ఆల్రెడీ చెప్పున్నాను చూడండి బ్రైడల్ బ్లెండ్ ఆయిల్ అనేసి. ఈ ఆయిల్ అయితే ఇప్పుడు వేయబోతున్నాను. అయ్యయ్యో! ஓ! இல்ல அந்த புஷ் இல்லையோ? என்னது? அந்த புஷ். ఆ! సో, ఇది మీకు 15 ఎంఎల్ తీసుకున్నానండి. 50 గ్రామ్స్‌కి 15 ఎంఎల్ అన్నమాట. సో, 15 ఎంఎల్ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇది బ్రైడల్ బ్లెండ్ ఆయిల్. ఇంకా మీకు యూకలిప్టస్ ట్రీ అవంతా మీకు ఎలా మిక్స్ చేయాలి, క్యాజెప్ట్ ఆయిల్, క్లవ్ ఆయిల్ అదంతా ఎలా మిక్స్ చేయాలి, అది ఎవరికి యూజ్ చేయాలి అనేది మీకు రాను వీడియోస్‌లో అయితే చెప్తానులెండి. సో, ఇలా ఆయిల్‌ని కూడా మిక్స్ చేశారంటే మీకు బాగా ఇలా ఉంటదనమాట. ఈ కన్సిస్టెన్సీ మాత్రం మీరు మరీ టైట్ కాకుండా, మరీ లూజ్ కాకుండా చెక్ చేసుకోండి. ఇందులో కొంచెం పర్వాలేదు. నెక్స్ట్ తర్వాత డై రిలీజ్ అయిన తర్వాత మిక్సింగ్ మెథడే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఎప్పట్లాగే సో, లైట్‌గా కొంచెం వాటర్ మాత్రం నేను ఇలా జల్లుతాను. సో, ఇలా లైట్‌గా ఇలా జల్లేసి
మీరు క్యాప్ పెట్టియండి. ఇది ఎంతసేపు నానాలి అంటే కంపల్సరీ మీకు 8-10 లేదా 12 అవర్స్ కంపల్సరీ ఉండాలండి. ఇది కూడా మీకు కాలాన్ని బట్టి మారుతూ ఉంటది. అంటే సమ్మర్ టైమ్ అంటే ఒకలాగా, వింటర్ టైమ్ అంటే ఒకలాగా అదంతా మీకు ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలా క్యాప్ పెట్టి ఇప్పుడు నేను ఒక 8 అవర్స్ ఉంచి 8 అవర్స్ తర్వాత ఇది ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తానండి. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.